25 నుంచి 30 కోట్ల మధ్యలో వర్కులు కూడా అభివృద్ధి పనులు చేయడం కూడా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. 27వ వార్డు మసీద్పూర్ ఏరియాలో ఈ రోజు 15 ఫైనాన్స్ లో సుమారుగా 15 లక్షల ఖర్చుతో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. గతంలో గడప గడపకు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఈ రోడ్డు సమస్యలు మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అంటే గతంలోనే 15 ఫైనాన్స్ పెట్టినప్పటికీ శాంక్షన్ కొంచెం లేట్ రావడంతో ఈ రోజు శాంక్షన్స్, టెండర్స్ కూడా పూర్తి చేసుకుని షెఫీ అనే కాంట్రాక్టర్ గారు వర్క్ చేస్తా ఉన్నారు. 10 లక్షలు వచ్చేసి సీసీ రోడ్డు, 5 లక్షలు వచ్చేసి డ్రైన్ కింద ఈ అభివృద్ధి పనులు చేయడం అనేది జరుగుతూ ఉంది. సుమారుగా ఆదోన్లో 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు మరి సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే సుమారుగా 25 నుంచి 30 కోట్ల మధ్యలో వర్కులు కూడా అభివృద్ధి పనులు చేయడం కూడా జరుగుతుందని కూడా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే జీజీఎంపీ ఆల్మోస్ట్ 42 వార్డులకు గాను సగానికి పైన అంటే 25 నుంచి 30 వార్డుల వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆల్రెడీ జరిగినాయి. అవి కూడా త్వరలో మేము కూడా దాని అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక PDF పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కింద చూపించడం కూడా. ఎందుకంటే ఇవన్నీ మేమంతా దాగేవి కాదు. మున్సిపాలిటీలో టెండర్లు జరిగినవి, వర్కులు జరిగినవి, అదేవిధంగా ఎక్కడ లేవో ఎక్కడ ఉన్నాయనేది కూడా ప్రతిదీ మున్సిపాలిటీలో ఉంటదని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకునే విధంగానే ఈ గడప గడపలో భాగంగా కానీ 15 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ లో కానీ వర్కులు చేయడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. చాలా మంది అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదన్నారు. మెయిన్ రోడ్లు చేసుకుంటా పోతేనే అభివృద్ధి కాదు. చిన్న చిన్న అందులో ఎక్కడైతే లేవో మా దృష్టికి వచ్చిన వాటిని సుమారుగా 80% వరకు గతంలో ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగానే రోడ్లు, డ్రైన్లు వేయడం కూడా జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడైతే 2019 ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయినప్పుడు చాలా మంది అడిగినారు, మా ఏరియాలో లేవు. ఇప్పటికీ ఈ రోజు ఇంకో వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియకపోయినప్పటికీ మేము అదని కమిట్మెంట్ తో పనిచేస్తామనేది కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ టైంలో కూడా మేము వర్క్లు తీసుకొచ్చి చేయడం కూడా అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు జీజీఎంపీకి గడప గడప మన ప్రభుత్వం పంపించడం ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడ కూడా ఇమీడియట్ గా శాంక్షన్ తీసుకొని వర్కులు చేయడం కూడా జరుగుతుంది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా అందరు గమనించాల్సింది ఏంటంటే గతంలో 2019లో మీ వీధులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసుకొని ఓట్లు వేయాలనేది కూడా ఆలోచన చేసి ఓట్లు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.